నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో నీటి ఎద్దడిని నివారించకపోతే అమర నిరాహార దీక్ష చేస్తారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు అన్నారు. నీటి ఎద్దడిని నివారించాలని బీజేపీ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని వారు నిరసన వ్యక్తం చేశారు. నాగరాజు మాట్లాడుతూ అమరాబాద్ లో నీటి కోసం బీజేపీ ఆధ్వర్యంలో అమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస, సతీష్, శంకర్, వెంకటేష్, అభిరామ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. లైన్ రావు ఎక్కువ ఏరియాకే పోతాయి. వాటర్ వచ్చినా కానీ మాకు తక్కువ వస్తాయి. ఒక బిందె 2 బిందెలే వస్తాయి. మాకు చాలా ఇబ్బంది ఉంది వాటర్ కోసానికి. ఇక బోరు ఖరాబ్ అయ్యి ఇప్పుడు కార్యదర్శిని అడిగినా కానీ ఇప్పుడు అప్పుడు అంటాడు ఆ బోరు చేపాడు, కొత్త మోటార్లు వేస్తాం అంటాడు. చెప్పుడుగా నెల అవుతుంది. కొత్త మోటార్ లేదు, పాత మోటార్ లేదు, ఇంతవరకు ఏది లేదు. దగ్గర సంవత్సరం అవుతుంది. ఈ బోరు ఏది పట్టించుకుంటలేరు, చేస్తలేరు. మాకు వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. గంగిశెట్టి నాగరాజు, బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ యొక్క అమరాబాదు మండల కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన గ్రామ పంచాయతీ ఆనుకొని ఉన్నటువంటి ఈ బోరు 8 నెలల నుండి ఈ అమరాబాదులో 8 బోర్లు, ప్రతి కాలనీలో కూడా 8 నెలల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా నీటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క అమరాబాద్ లో ఉన్నటువంటి 8 బోర్లలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి గారు ఈ ప్రాంతంలో తిరిగి మాకు నీళ్ళు వస్తలేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పోయి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారు దీనిపైన శ్రద్ధ చూపించకుండా, స్పందన లేకుండా ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఒక వారం రోజుల నుండి అమరాబాదులో మిషన్ భగీరథ నీళ్లు రాక, ఈ బోర్లు పనిచేయక ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అధికారులు బోర్లు మోటార్లు వలిపోయినాయి, మోటార్లు గాలిపోయినాయి, పైపులు పలిగిపోయినాయి అని చెప్తే మిషన్ భగీరథ నీళ్లు రాక ఈ యొక్క మోటార్లలో దించక ఇబ్బంది పడుతున్నటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి కూడా స్థానికంగా ఇక్కడ పర్యవేక్షించకుండా ఈ మండలంలో నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ప్రజలు కనీస అవసరాల కోసం స్నానాలు చేయడానికే కానీ, బట్టలు ఉతకడానికే కానీ, కాలకృత్యాలు తీర్చుకోవడానికే కూడా నీళ్లు లేక నానా ఇబ్బంది పడుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి వలన ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పుడైనా మన స్థానిక ఎమ్మెల్యే, మన గ్రామ పంచాయతీ ఉమ్మడి ఈ యొక్క అమరాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఇప్పుడైనా స్పందించి ఈ యొక్క అమరాబాద్ లో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని, ఈ ప్రతిరోజు కూడా మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా ఈ బోర్లు మంచిగా చేసే విధంగా ఏర్పాటు చేయాలని నేను ఈ యొక్క ప్రజల తరపు నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 2 రోజుల టైంలో ఈ యొక్క స్పందించకపోతే మేము అంబేద్కర్ చౌరస్తాలో నిరాహార దీక్షలు చేసి నీళ్లు వచ్చేంత వరకు, ఈ యొక్క సమస్య సాల్వ్ అయినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని, ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, ఎంతవరకైనా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ, అతి త్వరలోనే రేపటి నుండన్నా కనీసం బోర్ల మోటార్ వేయాలి. ఈ బోర్ల మోటారు నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 8 నెలలు, సంవత్సరం నుండి కూడా కొన్ని ప్రాంతాలలో బోర్లు మంచిగా చేయలేక ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క గ్రామ కార్యదర్శి గారు, అధికారులు వెంటనే వారిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారిని కోరుచున్నాం. వీరిపైన తగిన చర్య తీసుకొని మన ప్రాంతానికి నీళ్లు వచ్చే విధంగా మాకు సహకరించాలని, ఈ యొక్క ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కాలనీ పెద్దలకు, గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.